ఈ భూగోళం మీద పుణ్యభూమిగా ధన్యత పొందినట్టు చెప్పుకోగల దేశం ఏదైనా ఉంటే, తాను చేసిన కర్మను పరిభుక్తం చేసుకోవడానికి ప్రతి జీవి తిరిగి రావాల్సిన ప్రదేశం ఏదైనా ఈ భూమి మీద ఉంటే, భగవంతుణ్ణి వెతుకుతూ కొనసాగుతున్న ప్రతి ఆత్మ తన చివరి సెలవును అందుకునేందుకు తప్పక వచ్చి చేరవలసిన నేల ఏదైనా ఉంటే, సహనశీలతలో, దానగుణంలో, పవిత్రతలు, ప్రశాంతతలు, ఇన్నిటికి మించి ఆత్మ పరిశీలనలు, ఆధ్యాత్మికతలు మానవాళి అత్యున్నత స్థాయిలకు చేరుకున్న దేశం ఏదైనా ఉంటే అది మన భారతదేశమే. పురాతన కాలం నుండి కూడా పవిత్రంగా నిరంతరంగా పారే ఆధ్యాత్మిక సత్యాల జలాలను భూమి మీద ఒక వెల్లువలాగా మళ్ళీ మళ్ళీ పారించిన వివిధ మతాల సంస్థాపకులు ఇక్కడి నుండే బయలుదేరారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా అన్ని దిక్కులను ఇక్కడి నుండి బయలుదేరిన ఆధ్యాత్మిక కెరటాలు ముంచెత్తాయి. కాబట్టి వస్తు సంపదలే సర్వస్వం అని నమ్మే నాగరికతను ఆధ్యాత్మికంగా జాగృతం చేయగల పారమార్థిక తరంగాలు ఇక్కడి నుండి మరొకసారి బయలుదేరాలి. ఇతర దేశాల్లోని కోట్లాది హృదయాలను రగులుస్తున్న ఈ ప్రాపంచికత అనే మంటను చల్లార్చి వారికి మళ్ళీ ప్రాణం పోయగల జలాలు ఇక్కడే ఉన్నాయి. నా మిత్రులారా, నన్ను నమ్మండి, ఇది జరగబోతుంది. ఒక ఆంగ్లేయ మిత్రుడు నేను భారతదేశానికి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు విలాసాలతో నిండి ఎంతో వైభవోపేతంగా శక్తివంతంగా ఉన్న ఈ పశ్చిమ దేశాలలో 4 ఏళ్లు గడిపిన తర్వాత మీ మాతృదేశం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని నన్ను అడిగాడు. ఇక్కడికి రాకపూర్వం నేను భారతదేశాన్ని కేవలం ప్రేమించాను. ఇప్పుడు భారతదేశం యొక్క ధూళి కూడా నాకు ఎంతో పవిత్రమైనది. అక్కడి గాలి కూడా ఎంతో పవిత్రమైనది. అది ఒక పవిత్ర భూమి, తీర్థయాత్రా స్థలం అని మాత్రమే జవాబు ఇవ్వగలిగాను. భారతదేశపు ముద్దుబిడ్డలారా, మనం ఆచరణలో పెట్టవలసిన కొన్ని విషయాలను గురించి ఈరోజు నేను మీకు చెబుతాను. గతకాలపు వైభవాన్ని మీకు గుర్తు చేయడంలో నా ఉద్దేశం ఇదే. గతించిన కాలంలోకి తిరిగి చూడడం వల్ల మరింత దిగజారడం తప్ప ఒరిగేదేమీ ఉండదని, అందుచేత మనం భవిష్యత్తుకే దృష్టి సారించాలని నాకు చాలాసార్లు చాలామంది చెప్పారు. అది నిజమే. కానీ గతించిన కాలం నుండి భవిష్యత్తు నిర్మింపబడుతుంది. కాబట్టి ఎంత దూరం వీలైతే అంత దూరం గతంలోకి చూడండి. అనాదిగా పైకి ఎగజిమ్ముతున్న జలాలను నిండుగా తాగండి. ఆ తర్వాత మీ దృష్టిని ముందుకు సారించి ముందుకు కదం తొక్కండి. భారతదేశాన్ని మరింత ఉజ్వలమైన దేశంగా, గొప్ప దేశంగా, మునుపటి కంటే వైభవోపేతమైన దేశంగా తీర్చిదిద్దండి. మన పూర్వీకులు ఎంతో గొప్పవారు. మన ముందు దాన్ని గుర్తు చేసుకోవాలి. మన పుట్టుకకు మూల కారణాలు ఏమిటో, మన రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్తం ఎటువంటిదో ముందు మనం తప్పక నేర్చుకోవాలి. ఆ రక్తం ద్వారా మనకు సంక్రమించిన ఆనువంశికతలోనూ, గతంలో అది సాధించిన ఘనతల్లోనూ మనకు విశ్వాసం ఉండి తీరాలి. ఆ విశ్వాసంలో నుంచి, గత వైభవాన్ని గురించిన స్పృహలో నుంచి ఇంతకు మునుపు ఎన్నడూ లేనంత గొప్ప భారతదేశాన్ని మనం తప్పక నిర్మించాలి. దిగజారి శిథిలావస్థకు చేరిన కాలాలు కొన్ని గతంలో ఉన్నాయి. నేను వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వను. అటువంటివి ఉన్నాయని మనందరికీ తెలుసు. అటువంటి కాలాలు అవసరం కూడా. ఒక గొప్ప చెట్టు చక్కగా పండిన అందమైన పండును తయారు చేస్తుంది. ఆ పండు నేలరాలి కుళ్ళుతుంది. ఆ కుళ్ళులో నుంచే వేర్లు పుట్టి ముందటి దానికన్నా మహోన్నతమైన వృక్షం తయారవుతుంది. ఇంతవరకు పతనావస్థలో మనం గడిపిన ఈ కాలం కూడా ఎంతగానో అవసరం. ఈ కుళ్ళులో నుంచే భావి భారతదేశం వెలువడబోతుంది. అది మొలకెత్తుతుంది. అదిగో చిగుటాకులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఒక బ్రహ్మాండమైన మహోన్నతమైన వృక్షం ఊర్ధ్వమూల ఇదిగో ఇప్పటికే కనబడడం మొదలుపెట్టింది. దీనిని గురించే నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇతర దేశాలకు వ్యాపించడానికి ముందే ఆధ్యాత్మిక జ్ఞానం సనాతనమైన మన దేశాన్ని మన మాతృభూమిగా చేసుకుంది. సముద్రమంత వెడల్పుతో పారే ఇక్కడ నదులు ఒకదానినొకటి తలదన్ని అత్యున్నత హిమశిఖరాలతో ఆ స్వర్గలోకాల రహస్యాలకి తొంగి చూస్తున్నాయా అన్నట్లు పైకి లేచే అనాది అయిన హిమాలయాలు ఈ భారతదేశంలో
వెల్లువెత్తిన ఆధ్యాత్మిక ప్రవాహాలకు మన కళ్ళ ముందే తారాడే ప్రతిరూపాలుగా అవుపిస్తున్నాయి. భూమి మీద నివసించిన ఋషులందరికంటే మహోన్నతులైన ఋషులు ఈ భారతదేశపు గడ్డ మీదే తిరిగారు. మానవుని యొక్క స్వభావాన్ని గురించి, అతడి లోపల ప్రపంచాన్ని గురించి ఇక్కడే మొట్టమొదటిసారిగా ప్రశ్నలు ఉదయించాయి. ఆత్మకు చావు లేదన్న సిద్ధాంతాలు, పైనుండి అజమాయిషీ చేసే భగవంతుడు ఒకడున్నాడన్న భావం, ప్రకృతిలోనూ మనిషిలోనూ అంతర్గతంగా ఉండే ఒక దేవుణ్ణి గురించిన భావం ఇక్కడే మొట్టమొదటిసారిగా వెలుగు చూశాయి. ఇక్కడే అత్యున్నత మతాదర్శాలు, తత్వశాస్త్రం వాటి సర్వోత్కృష్ట స్థాయిలను అందుకున్నాయి. ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం పెను ఉప్పెనలలాగా ఈ దేశం నుంచే మాటిమాటికి ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచెత్తాయి. దినదినం పతనమవుతున్న మానవజాతులకు ప్రాణం పోసి వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపడానికి మరొకసారి ఈ దేశం నుంచే అటువంటి ఉప్పెనలు వెలువడి తీరాలి. శతాబ్దాల తరబడి వందల పరాయి దేశాలు దండయాత్రలకు, దేశపు ఆచార వ్యవహారాలు అనేకసార్లు తలక్రిందులైనను అన్ని ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది మన భారతదేశం. అజరామరమైన అలుపెరుగని ఉత్తేజంతో నిత్యనూతనంగా ప్రపంచంలోని మరే ఇతర దేశం కన్నా స్థిరంగా అచంచలమైన పర్వత శిఖరం వలె నిలబడినది ఈ దేశం. అది అంతం ఎరుగని అమరమైన ఆత్మకు ఉండే స్వభావాన్నే ఈ దేశం కూడా కలిగి ఉంది. అటువంటి దేశం యొక్క ముద్దుబిడ్డలం మనం. ఓ భారతదేశమా, నీవు నాగరికత ఔన్నత్యాల పర్వత శిఖరాలను అధిరోహించాలని అనుకుంటున్నాను. అయితే ఇలా పరాయి భావాలను చిలుకు పలుకుల్లా వల్లివేయడం ద్వారా, ఇతరులను ఇలా గుడ్డిగా అనుకరించడం ద్వారా, ఇలా ఇతరుల మీద ఆధారపడడం ద్వారా వాటిని అందుకోగలుగుతావా? ఈ బానిసత్వపు బలహీనతలతో, ఈ జుగుప్సను కలిగించే దుర్మార్గపు ఆలోచనలతో, తోటివారిని అణిచివేసే ఈ క్రూరత్వంతో ఏమి సాధించగలవు? ధీరులు, సాహసోపేతులు మాత్రమే పొందదగిన స్వేచ్ఛను, ముక్తిని అవమానకరమైన పిరికితనంతో పొందగలవా? ఓ భారతదేశమా, నీ శ్రీజాతికి ఆదర్శం సీత, సావిత్రి, దమయంతి అని మరచిపోవద్దు. నీవు ఆరాధించే దేవుడు సన్యాసులకే సన్యాసి. అన్ని అనుబంధాలను విడిచిపెట్టి త్యాగి, ఉమాపతి అయిన శంకరుడిని మర్చిపోవద్దు. నీ వివాహం, నీ సంపదలు, నీ జీవితం ఇంద్రియ సుఖాల కోసం కాదని, నీవక్కడివే సుఖపడడం కోసం కాదని మర్చిపోవద్దు. జగన్మాత బలిపీఠం మీద బలిగా సమర్పించడానికే నీవు పుట్టావని మర్చిపోవద్దు. నీ సామాజిక వ్యవస్థ అనంతమైన విశ్వజనీయమైన మాతృత్వానికి ప్రతిబింబమని మర్చిపోవద్దు. బడుగు వర్గాలు, విద్య లేనివారు, పేదలు, నిరక్షరాస్యులు, చెప్పులు కుట్టేవారు, వీధులూడ్చేవారు నీ రక్తమాంసాలని, నీ తోబుట్టువులని మర్చిపోవద్దు. ఓ ధీరుడా, ధైర్యంగా ఉండు, సాహసాన్ని అలవర్చుకో. నీవు భారతీయుడు అని గర్వించు. నేను భారతీయుణ్ణి, ప్రతి భారతీయుడు నా సోదరుడే అని సగర్వంగా ప్రకటించు. విద్య లేని భారతీయుడు, పేద భారతీయుడు, అనాథ భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు నా సహోదరుడిని వెలుగెత్తి చాటు. నీవు కూడా నడుముకు ఒక కించిపాత బిగగట్టి దిక్కులు పెక్కటిల్లేలా భారతీయుడు నా సోదరుడు, భారతీయుడే నా ప్రాణం, భారతదేశపు దేవతలే నా ఆరాధ్య దైవాలు, భారతదేశపు సమాజమే నా చిన్నపాటి ఊయల, పడుచుదనపు పూదోట, వృద్ధాపపు స్వర్గధామమైన వారణాసి అని గర్జించు. ఓ సోదరా, ఈ భారతదేశపు నేల నా మహోన్నత స్వర్గం. భారతదేశానికి మేలు చేయడం ద్వారానే నాకు మేలు కలుగుతుంది అని ప్రకటించు. రాత్రింబవళ్ళు గౌరీపతివైన ఓ ప్రభు, జగన్మాతవైన ఓ తల్లి, నాకు పౌరుషత్వాన్ని ప్రసాదించండి. ఆదిశక్తివైన ఓ మాత, నా బలహీనతలను తొలగించు. నాలోని పిరికితనాన్ని ప్రాళదోలు. నన్నొక మనిషిగా తయారు చెయ్యి అని ప్రార్థించు.